హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అను. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అండి, డైలీ రొటీన్ వ్లాగ్ ఇది. చూసేయండి. నేను ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఎలా అని చూపిస్తున్నాను మీకు. చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం చూశాక లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చూడండి, బెడ్షీట్ అయితే మార్చేసాను, పిల్లో కవర్స్ కూడా మార్చాను. బయట నుంచి బట్టలు తీసుకొచ్చేసాను మడత పెట్టడానికి. మా బెడ్ మీద ఇలా బొమ్మలు ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది కదండి, ఏదో ఒక బొమ్మలు.
బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయిందండి, మొత్తం సదిరేసాను. ఇప్పుడు హాల్కి వచ్చాను. హాల్లో టీపై మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి చార్జర్లు, ఎక్కడికక్కడ చార్జర్లు ఉంటాయండి. చార్జర్లు మనం లాగి చుట్టి పెట్టేసుకోవాలా, ఎందుకంటే కరెంటు కొంచెం సేవ్ అవుతుంది దానివల్ల. మాది వచ్చేసి సోఫా విత్ బెడ్ అండి. ప్రొద్దున కాగానే సోఫా లాగా పెట్టేస్తాము, నైట్ కాగానే లాగితే బెడ్ అవుతుందండి. మాది సింగిల్ బెడ్రూమ్ కదండి, దాని గురించి అని మా ముందున్న సోఫా మార్చేసి ఈ సోఫా తీసుకోవడం జరిగిందండి. తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా బాగుందండి. చూడండి, ఇలా క్లాత్ తీసుకొని అయితే డైలీ తుడుచుకుంటానండి నేను. కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే కుదరదు, నేను కూడా షాప్కి వెళ్తానండి. 2 డేస్కి ఒకసారి అయితే తుడుచుకుంటాను, మార్నింగ్ 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి. ఇంట్లో ఉంటే మాత్రం డైలీ ఇలాగా చేసేస్తూ ఉంటాను.
ఇలా దేవుడి పాటలైతే పెట్టేస్తానండి మార్నింగే. ఎందుకంటే నాకు పని తొందరగా అయిపోతుంది దేవుడి పాటలు వింటుంటే. దేవుడి పాటలైనా సినిమా పాటలైనా ఏవైనా పర్లేదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూడుని బట్టి పెడుతూ ఉంటాను. మార్నింగ్ కంపల్సరీ న్యూసే నడుస్తుందండి మా ఇంట్లో. ఎందుకంటే పిల్లలకి కంపల్సరీ న్యూస్ పెట్టి వినిపించాలి మనము. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటున్నారు, ప్రపంచం ఏంటి అని చెప్పి పిల్లలకు తెలియాలి కాబట్టి మార్నింగ్ మాత్రం ఏ దేవుడివి వేరే ఏం పెట్టమండి, సాంగ్స్ కానీ అలాంటివి. కంపల్సరీ టీవీ 9 ఏదైనా న్యూస్ ఛానల్సే నడుస్తుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరిగేవన్నీ పిల్లలకి కానీ మనకి కానీ తెలియాలని. ఎందుకంటే డైలీ అప్డేట్ కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నేను దేవుడి పాటలు, సినిమా పాటలు ఏదైనా పెట్టేసుకొని ఇలా పని చేసేసుకుంటాను. కాకపోతే నా పని వచ్చేసి తొందరగా అయిపోతుందండి. వన్ 1 అవర్ కూడా పట్టదండి. నేను గబగబా చేస్తే 1 అవర్ కూడా పట్టదు నాకు. చూడండి ఇలా తొందర చేసేసి హడావుడిగా చేసేస్తాను, కూర్చుంటాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాం కదండి. కిచెన్ అంతా క్లీన్గా చేసుకొని వంట బండి వచ్చేసి వారానికి 2 రోజులు అయితే తోమేస్తానండి. డైలీ అయితే తోమను. చూడండి ఇలా నీట్ చేసి పెట్టేసుకుంటాను, నీట్గా ఉంటుందండి. మళ్ళీ వీక్లీ వన్స్ వచ్చేసి, లేదంటే అమావాస్య రోజు నేను పూజ చేసుకుంటాను కాబట్టి అమ్మవారికి బొట్టు పెట్టుకుంటానండి స్టవ్ దగ్గర ముందర. వీక్లీ కూడా పెట్టుకుంటాను, కాకపోతే ప్రత్యేకంగా అయితే ఆ రోజు కంపల్సరీ పెడతాను. చూసారండి మొత్తం నీట్ అయిపోయింది. మొత్తం అంతా వచ్చేసి మళ్ళీ ఒకసారి లుక్ వేస్తానండి. ఇదండి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. పిల్లలు స్నానం చేసగానే నేను అందరిలో ఇది అయిపోయాక బట్టలు కూడా వేసేసానండి. బట్టలు కూడా అయిపోయాయి, చూసారా ఓపెన్ చేసేస్తున్నాను. అంతా మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి లుక్ వేసుకొస్తూ చూపిస్తానండి.
ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా ఇంకేదైనా చేయాలనుకున్నా నాకైతే కామెంట్ చేయండి, నేను పెడుతూ ఉంటాను. బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్రొద్దున వచ్చేసి 9:30 అవుతుందండి. ఇదండి మొత్తం 9:30 వరకు నా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతానండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.